శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 15వ అధ్యాయము జ్ఞానశర్మ కథ. మాఘ పూర్ణిమ. వృత్స్నుమదుడు జహ్నువుతో ఇట్లనెను: తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచియుండెను. అప్పుడు శ్రీహరి: ఓయి, నీవు మరలా నా రాకను గోరి తపమాచరించితివి, ఎందులకు? నీ మనస్సులో ఏమియున్నది చెప్పుము అని అడిగెను. అప్పుడా విప్రుడు: స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరం ఇట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితిని అని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి: ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము, గుణములు కలిగియుండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లే అని అంగీకరించెను. వ్రతము ఆరంభించెను. మాఘ పూర్ణిమ యందు వ్రతం ఆచరించి పాయసదానం చేయలేదు. ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించినందున ఈ జన్మ యందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయను 2 దోషముల వలన 12 సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవియగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస